వేములవాడ కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్లో తెలంగాణ ఇన్నోవేటర్ వైజ్ఞానిక తపస్వి సెన్సార్ మల్లేశం ఆధ్వర్యంలో ఎల్ఈడి బల్బులను తయారీ చేయడంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డైరెక్షన్ వస్పియా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వస్తువుల తయారీ వల్ల యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్న ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా వోకల్ ఫర్ లోకల్ ప్రొడక్ట్స్ ప్రాధాన్యత ఇవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు విద్యార్థులకు ప్రోడక్ట్ మేకింగ్ నేర్పిస్తే నిరుద్యోగ సమస్యతో బాధపడకుండా ఉపాధి కల్పించే స్థాయిలో ఎదుగుతారని అన్నారు. ఈ వర్క్ షాప్ లోని మొదటి రోజు దాదాపుగా 100 మంది విద్యార్థులు స్వయంగా ఎల్ఈడి బల్బులను తయారు చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్లడం జరిగిందని వివరించారు. ఇలా ఇది పట్టుకున్నా ఇంకా ప్రొటెక్షన్ నేను వెంగళవాడలో చదువుతున్నాను. ఈరోజు మా బడిలో ఇది బల్బ్ మేకింగ్ వర్క్ షాప్. నేను మా మమ్మీ డాడీ బల్బ్ ముట్టదు షాక్ ఇస్తుంది, అందుకని నేను బల్బ్ మేకింగ్ ముట్టుకుంటూ చేస్తున్నాను. అది షాక్ ఇవ్వదు. దిస్ ఈజ్ ద బెస్ట్. నా పేరు నెక్స్ట్. నేను కిడ్స్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నాను వెంగళవాడలో. ఈ బల్బ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇది ఈజీగా చేయొచ్చు, షాక్ కొట్టదు, అందరికి ఈజీగా చేయొచ్చు. పెద్దగైనాక మనం చదువుకోకపోతే ఇది జాబ్ రాకపోతే ఇది తయారు చేసి అమ్మొచ్చు. అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. I'm Madhukar from 7th standard. We are school Kids Convent High School. We are conducting a workshop. Everyone think that bulb is not easy to repair, but our Malaysians say make us to learn it in an easy way. Thank you, Madam and Principal Sir, for giving this wonderful opportunity to all of us. Thank you. కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్లో ఎల్ఈడి బల్బ్ మేకింగ్ వర్క్షాప్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే చాలామంది విద్యార్థులు ఈరోజు బీటెక్ ఎంటెక్ చదివి ఉద్యోగం అనేది బాధపడుతుంటూ ఖాళీ జీతాలు చేస్తున్నారు. ఇటువంటి సమస్య రావద్దని చెప్పేసి మన స్కూల్ యొక్క ఆశయం. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ నా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్ ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు వచ్చే స్థాయిలో బతకాల్సిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వాస్తవానికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మనకి ఏం చెప్తున్నారంటే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటే మేక్ ఇన్ ఇండియా డెవలప్ అయితే మన దేశంలో, మన గ్రామంలో, మన ప్రాంతాల్లో ఉద్యోగ సమస్యలు ఉండవనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా డెవలప్ కావాలంటున్నారు. అందుకే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ డెవలప్ కావాలని మేక్ ఇన్ ఇండియా వోకల్ ఫర్ లోకల్ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తే మనకు ఒక నిరుద్యోగ సమస్యనే ఉండేదని కాన్సెప్ట్తో మనకు నరేంద్ర మోడీ చెప్తున్నాడు. దాన్ని దృష్టి పెట్టుకొని మనము ఈరోజు ఈ స్కూల్లో కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ మేక్ ఇన్ ఇండియా భాగంగా మేకింగ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పటి నుంచి మొక్కై వంగు కానీ నానే వంగునట్టుగా చిన్నప్పటి నుంచి వీళ్ళకు ప్రాజెక్ట్ మేకింగ్ వర్క్షాప్ను ప్రారంభిస్తే ప్రతి ఒక్కరు ప్రాజెక్ట్ తయారు చేస్తే రేపు వీళ్ళకు అనుకున్న స్థాయిలో ఉద్యోగం లేకున్నా రేపు ఉద్యోగాలు సృష్టించి 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతారని, రేపు ఉద్యోగాలు సృష్టించి వీళ్ళు బతికించాలనే కాన్సెప్ట్తో మనం పెట్టడం జరిగింది. ఈరోజు చాలా ఈజీగా మనం ఈ కార్యక్రమం జరిగింది. ఇదే కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరు ప్రతి నెలకు ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక స్కూల్ ఒక ఆశయం. కాబట్టి ప్రతి స్టూడెంట్ నేటి విద్యార్థి రేపటి శాస్త్ర సాంకేతిక పరుడు, నేటి విద్యార్థి రేపటి పరిశోధకుడు, నేటి విద్యార్థి రేపటి 10 మందికి ఉద్యోగ స్థాయిలో బతకాల్సిన కాన్సెప్ట్తో మనం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.